నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. కొలంబియాలో ఎయిర్ ఫోర్స్ విమానం కుప్పకూలింది. 100 మందికి పైగా మృతి చెంది దీంతో తీవ్ర కలకలం రేపుతోంది. సైనికులను తీసుకెళ్తున్న విమానం పుటుమాయో ప్రావిన్స్లో టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. విమానం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. $92,612.59 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువెళ్తున్న జగ్ వసంత్ మరియు ఫైన్ గ్యాస్ అనే 2 భారతీయ ఎల్పీజీ రవాణా నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాయి. ఈ నౌకల్లో వరుసగా 33 మరియు 27 మంది భారతీయ నావికులు ఉన్నారు. భారతదేశానికి వెళ్లాల్సిన ఈ నౌకలు 2026 మార్చి 26 మరియు 28 తేదీల మధ్య వాడర్ యూరోప్ చేరుకునే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా రుద్రూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లారీ ఢీకొనగా బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారిన బీజేపీ నేత మాధవిలత ప్రేయర్పై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. నిన్న ఎయిర్పోర్ట్లో ప్రేయర్ రూమ్కు వెళ్లిన మాధవిలత ప్రేయర్ రూమ్లో దుర్గా సూక్తం పఠించిన మాధవిలత ఆ సమయంలో ప్రేయర్ రూమ్లో ఉన్న ముస్లిం మహిళలు మాధవిలతను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు ముస్లిం మహిళలను వేధించడానికే దుర్గా సూక్తం పఠించారంటూ విమర్శలు చేశారు. లోక కళ్యాణం కోసమే దుర్గా సూక్తం చదివానంటున్నారు మాధవిలత. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరస్యై నమః అగ్నేత్వం పారయానభ్యో అస్మాన్ స్వస్తి విరతి దుర్గాణి విశ్వా పూజ్య పృథ్వీ బహుళాన గుర్వీ భవాతో గాయతనయాయ సంయోః విశ్వాణినో దుర్గదా జాతవేధః సింధుర్ననాపాదురితాదిపర్షి అగ్నే అగ్నివన్మనసా గృణానోస్మాకం బోధ్యరితా తనూనాం పృతనాజితకుం సహమానముగ్రమగ్నిగుం భువేమ పరమాసధస్తాత్ సనః పరిషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషితమీఢ్యో అధ్వరేషు సనాశ్చ కోటానవ్యశ్చ షష్ఠీ స్వాంఛాగ్నే తనువం పిప్రయస్వ స్వభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయి జోనిషి కంతవేంద్ర విష్ణోరను సంచరేమ నాకస్య పుష్ణమవి సంవిసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भारत माता की जय. पापघ्नं प्रणतोऽस दिवाकर मारित्याय नमः अर्काय नमः भास्कराय नमो नमः. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని రాయపూర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. రాజధాని ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడంపై అనుమానాలు వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ప్రమాదమా లేక కుట్ర కోణం ఉందా అనే విషయంలో లోతుగా విచారణ జరపాలని అధికారులకు ఆదేశం. సాయంత్రం సిఆర్డీ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించన్నారు చంద్రబాబు.
చెప్పలేదు మరి వైవిధ్యం కూడా చెప్పలేదు. అయిపోయినా हम पहली जा है ना हमारी जगह पर वो गाड़ी होगी है तो गाड़ी आकर के ये बुआ जाना नहीं कुछ क्या भी नहीं मानो పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లి అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ పువ్వులు సమర్పించారు. శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లిని దర్శించుకున్నారు తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొర్రెల శ్రీధర్, ఆయన సతీమణి సునీత దంపతులు. వీరితో పాటుగా తాడేపల్లిగూడెం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్ దంపతులు వారి పిల్లలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రంలో కొద్దిసేపు వచ్చిన భక్తులకు మజ్జిగ పోసి వచ్చిన భక్తులు దాహార్తిని తీర్చారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీరంగ అంజిబాబు, ఈవో చంద్రశేఖర్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, కూటమి ముఖ్య నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన విజయవాడలో జరిగిన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సహచర ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. పార్టీకి చెందిన పలు విషయాలు చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే పార్టీ అవలంబిస్తున్న వ్యవహారాలు తదితర అంశాలు కూడా చర్చకొచ్చాయని సమాచారం. వైసీపీ ప్రభుత్వం పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎంతమాత్రం సరిపోవని, తమ ప్రభుత్వం వచ్చాక పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కూటమి నాయకుల వాగ్దానం అమలు చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పేదల సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అర్జీదారులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నామని, తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. పట్టణంలో వేలాది మందితో సిపిఐ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల దరఖాస్తులు ఆన్లైన్ చేయించామని, అవి ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు నిర్ణయిస్తామని ఆయన హెచ్చరించారు. టిడ్కో గృహాల నిర్మాణ పనులు పూర్తి చేసి రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు. సిపిఐ నాయకులు వడ్డాది మేరీ, నాగరాజు, నాగలక్ష్మి, గొబ్బెళ్ల నటరాజు, నాగరాజు వర్మ తదితరులు పాల్గొన్నారు. 2026 రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ధర్నా జరుగుతుందని ఎంఆర్ఓ ఆఫీసుల ముందు. అయితే 2 సంవత్సరాలుగా నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు చూపించాలి అని 2 సంవత్సరాలుగా మేము సిపిఐ పోరాటం చేస్తుందండి. అయితే సచివాలయాల్లో ఆన్లైన్ చేస్తామని వార్డుల వారీగా పేపర్లు పంపించడం జరిగింది. అయితే సచివాలయం వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. కొంతమందికి ఆన్లైన్ చేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆన్లైన్ చేసి 3 నెలల్లో స్థలం చూపించాలి అనేసరికి ఆ ఆన్లైన్లు కూడా ఆపేయడం జరిగింది. దాని నిమిత్తం మళ్ళీ మేము కార్యక్రమం చేపట్టామండి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇస్తాము, చూపిస్తాము, చేస్తాము అన్న మాటలు తప్పించి ఎక్కడ కూడా ఇచ్చాము అన్న దాఖలైతే ఎక్కడ కనపడడం లేదు. అయితే ఇళ్ల స్థలాలు, అలాగే రేషన్ కార్డులు, నిరుపేదలకు పెన్షన్ల గురించి వాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఏమి స్పందించట్లేదు. ఇంకా ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే కనుక ఇలాంటి ధర్నాలు ఇంకా మా సిపిఐ పార్టీ తరఫున చాలా ఉద్రిక్తం చేస్తామని మేము కోరుతున్నామండి. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్గా చేసి ఎంఆర్ఓ జరుగుతుంది. అయితే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే కిట్కోయిలు పూర్తి చేసి అందరికీ కిట్కోయిలు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని, అలాగే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అడ్డింట్లో ఆ ఇంటి కూడా ప్రభుత్వమే చెల్లించాలని,
అలాగే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మరి పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి వచ్చి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయలేదు. మరి ఎలక్షన్కు ముందు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే పట్టణంలో 2 సెంట్లు ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అది 2 సంవత్సరాలు అయినా అవలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ అమలు జరపాలని ప్రతి నిరుపేద కుటుంబానికి ఎంక్వైరీ చేసి అర్హులైన వారికి ఇల్లు, ఇంటి స్థలం, ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు, అలాగే రేషన్ కార్డులు, పెన్షన్లు అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం మరి చెప్పేదొకటి చేసేదొకటి కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి మరి ప్రజలను కూడగట్టుకుని మరి భారీ ఎత్తున కార్యక్రమాలు చేయవలసి వస్తుందని, అంతవరకు తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఒక పక్కనేమో మేము అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటున్నారు, ఏది చేస్తలేదు. ఆ 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు, ఈ రోజు వరకు ఎవరికి పెన్షన్లు ఇవ్వలేదు. తక్షణమే ఎంక్వైరీ చేసి అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి, ఇంటి స్థలాలు ఇవ్వాలి, ఇల్లు నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలి. అలాగే గ్రామాల్లో, వార్డుల్లో కూడా మరి నిరుపేదలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సక్రమంగా అన్ని పథకాలు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో టౌన్ అధ్యక్షులు బల్లాడ్ నాగరాజ్ అధ్యక్షతన వీకే కన్వెన్షన్లో నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ 2026 రెండవ రోజు జరిగిన కార్యక్రమంలో బీజేపీ చరిత్ర, వికాసం అనే కాలాంశం చెప్పడానికి పశ్చిమ గోదావరి జిల్లా మీడియా కన్వీనర్ సోమేశ్వరరావు హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మొల్లపూడి రేణుక, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, బీజేపీ నరసాపురం జిల్లా పూర్వ అధ్యక్షులు నార్ని తాతాజీ తదితరులు పాల్గొన్నారు. అమరావతి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు కేబుల్ ఆపరేటర్స్. జేఏసీ కరకట్ట మీదకు భారీగా చేరుకున్న ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆపరేటర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులు సేవ్ ఏపీ ఫైబర్ నెట్ అంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్. అమరావతి కరకట్ట మీద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఏపీ ఫైబర్ నెట్వర్క్ ఆపరేటర్లు. కనీసం ఒకరినో ఇద్దరినో సార్ని కలిసేట రిప్రజెంటేటివ్ ఎంతమంది అయినా కలవచ్చు కదా. దాంట్లో మీరు ఒక 5 మంది, అది అంతకు ముందు అది అన్నీ అయిపోయాయి కదా. ఎవరో ఒకళ్ళు వస్తారు, అది సార్ టేబుల్ మీదకో లేదంటే సెక్రటేరియట్లోనే పెడతారు. ఇట్లాగే న్యూసెన్స్ చేస్తున్నారు, వచ్చేసి ఇంటికాడ తీసేంత లేకపోతే తీసేశారు. అది ఉంటే మాకేముంది, ఏదన్నా కానీ యాక్చువల్గా ఏపీ సెక్రటరీ కదా. కానీ ఈ రోజు ఏంటంటే సార్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కలుస్తారు, 3-4 దాకా ఉంటారు. మీరు బయలుదేరి తొందరగా మీ రిప్రజెంటేషన్ అయితే చెప్పాము ఆల్రెడీ, అక్కడికి రమ్మని చెప్పి చెప్పారు. సార్ కూడా ఇప్పుడు బయలుదేరుతున్నారు. మీరు ఏదైతే అక్కడ ఉంటే అక్కడ ఉన్న రోడ్ల స్పీకర్కి వాళ్ళకి కూడా చెప్పారు.
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.